ప్రభు బలలో పాలుపంపులు పొందుతాం. ప్రభు బలలో పాలుపంపులు పొందేదానికి సహాయం నిమిత్తం దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము, బైబిల్ గ్రంథంలోని చివరి గ్రంథము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల నుండి మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా 17వ వచనం వరకు మార్చి చదువుతాం. రెవల్యూషన్ చాప్టర్ 1, we will read responsively from verse 10 to 17. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 17 వరకు. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. సూర్యుని వలె ఉండెను. 17వ వచనం కలిపి చదువుదాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకుము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ దివ్య సన్నిధిలో ప్రభువా, మరి ఈ విధానంలో మా ప్రభువును ఆరాధించినటువంటి వారమై చేరి, ఈ విధానంలో మా ప్రభు బలలో కూడా పాలుపంపులు పొందే నిమిత్తం చేరి వచ్చింటుండగా జ్ఞాపకం చేసుకుంటూ రండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నివసించుచున్న దేవా, మరి ప్రభువా, మరి యుగయుగములు సజీవుడా, మరి ప్రభువా అల్ఫా ఓమేఘా, మొదటివాడవు కడపటివాడవు, మృతుడవైతివి కానీ యుగయుగములు జీవించున్నటువంటి దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ గొప్ప దేవుడిని ప్రభువా మేము ఆరాధించేటువంటి ధనత మాకు దయచేస్తారు. వందనాలు. మరి వాక్యం కొరకై మా ప్రభు సన్నిధిలో మేము ప్రభువా, మరి మీ యొక్క వాక్యం చుట్టూ చేరి వస్తుంటుండగా మీ వాక్యం ద్వారా మమ్మను తృప్తిపరచండి, పురుకొల్పండి, హెచ్చరించండి, సరిచేయండి, ఆలోచన చెప్పండి. ప్రభువా, మీ వాక్యం ద్వారా పురుకొల్పబడి, హెచ్చరింపబడి, సరిచేయబడి తిరిగి మేము ఇక్కడ నుండి వెలగలగటం కొరకై మీ సహాయాన్ని అందించమని అల్పయుగ దాసుడను, దుర్బలుడను, బలహీనుడను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవుడి యొక్క లేఖన భాగం మన కొరకు ఆశీర్వదించును గాక. పద్మాసు ద్వీపంలో ఏ దేవుని యొక్క మంచితనము, ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ది పద్మాసులో దేవుని యొక్క మంచితనం మనం చూడగలిగాం. పద్మాసు దర్శనంలో యోహాను గారు చూడగలిగినటువంటి దేవుణ్ణి, ఆయన కనులతో చూసినటువంటి దేవుణ్ణి మనం కూడా మన కనులతో చూసినప్పుడు అన్వయించుకొని ఆరాధన చేయగలిగాం. సరే, ఆయన మంచితనం ఒక సబ్జెక్ట్ అయితే, ఆయన గొప్పతనం కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఆయన ఒక గొప్పతనం, ది గ్రేట్నెస్, ది గుడ్నెస్ అండ్ ది గ్రేట్నెస్, దేవుని యొక్క గొప్పతనం. ఇక్కడ యోహాను గారు దేవుని యొక్క మంచితనాన్ని మాత్రమే కాకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా చూశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, పద్మాసు ద్వీపంలో దేవుడు యోహాను గారికి మంచివాడు మాత్రమే కాకుండా గొప్పవాడుగా కూడా కనపడ్డాడు. సరే, మంచివాడు అనేటువంటి విషయాలు మనం ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు చూడగలిగాం. చెప్పండి ఏమేమో. శ్రమలో పాలివాడైనట్టుగా, ఇంకా అండగా ఉండేటువంటి దేవుడు, అంటే వెనక నుండి మాట్లాడిన స్వరాన్ని బట్టి. ఆ తర్వాత మూడవదిగా మాట్లాడే దేవుడు, అంటే మాట్లాడడం అంటే ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, మనతో కూడా మాట్లాడతాడు, ఎవరు ఆయనతో మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడతాడు. బట్ ఈ సిచ్యువేషన్లో ఆయన ఒంటరి జీవితంలో మాట్లాడాడు, ఏకాకిగా ఉన్నప్పుడు మాట్లాడాడు, ఎక్కడో మనుషులకు దూరంగా ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆ తర్వాత అభయం ఇచ్చేటువంటి దేవుడు, భయపడకుము అని చెప్పి ఆయనకున్నటువంటి రకరకాలటువంటి భయాలన్నింటిని తొలగించి అభయం ఇచ్చేటువంటి దేవుడుగా ఆ మంచితనాన్ని చూడగలిగాం. ఆ తర్వాత
జీవం ఇచ్చేటువంటి దేవుడుగా కూడా మరి అంటే చనిపోయినటువంటి వాడుగా మరి పడినప్పుడు యోహాను గారు ఆయన లేపి నిలబెట్టినటువంటి దేవుడుగా మనము మరి ఆ మంచితనాన్ని చూడగలిగాం. సరే, ఇది ఒక దర్శనంలో, పద్మాసు దర్శనంలో మరి ఒకటి దేవుని యొక్క గొప్పతనాన్ని ఒకదాని వెనుక ఒకటి ధ్యానించడానికి ప్రారంభం చేస్తే మనం గమనించండి, ఇక్కడ దేవుడు ఎవరు అనేటువంటి విషయానికి వస్తే 8వ వచనంలో అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు ప్రభువు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా ఒమేగా, ఇక్కడ ఆల్ఫా ఒమేగా అనేటువంటి ఈ యొక్క మరి వర్డ్స్ లేదా పదాలు మరి గ్రీకు భాషలోని మొదటి చివరి అక్షరాలు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో మనము తెలుగు మరి ఇంగ్లీష్ బైబిల్లో ఇంగ్లీష్లో ఏ, లాస్ట్ది జెడ్, A to Z అని ఎట్లా అంటామో అంటే ఫస్ట్ది లాస్ట్ది, అది ఎట్లనో ఆల్ఫా ఒమేగా అనేటువంటివి గ్రీక్ ఆ యొక్క పట్టికలో, అకరాది పట్టికలో, మరి అక్షరాల పట్టికలో మరి అవి మొదటి చివరి అక్షరాలు కాబట్టి అంటే ఫస్ట్ అండ్ లాస్ట్, బిగినింగ్ అండ్ ఎండింగ్, మొదటివాడు కడపటివాడు, ఆది అంతము, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాను. గొప్పతనాన్ని ధ్యానించడానికి సమయం లేదు. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత మరి 10వ వచనంలో మనం గమనిస్తే ప్రభు దినమందు ఆత్మవశుడనై, ప్రభు దినము ఇన్ ది డే ఆఫ్ గాడ్, దేవుడికి ఒక దినం ఉంది, ఆయనకంటూ ఒక రోజును కలిగిన వాడు. ఆదివారం అందుకనే విలువ కలిగింది, అంత విలువ తక్కువది కాదు ఆదివారం అంటే. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, దానికి ఆయన ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభు దినం అంటే ఆయన పునరుత్థానుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి ఈ ఆదివారం దినమే. ఈ రోజుకి ఆయన ప్రభు. విశ్రాంతి దినమునకు దేవుడెవరు? ప్రభు అయి ఉన్నాడు అంటాడు ఒక దగ్గర. కాబట్టి ఆదివారానికి ప్రభు ఎవరండి? దేవుడు. ప్రభు దినమందు 10వ వచనంలో స్టార్టింగ్లోనే ప్రభు దినమందు అంటే ఆదివారానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత మరి అక్కడ సంఘాలు ఉంటాయి, 7 సంఘాల గురించి. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ మనం గమనిస్తే నా వెనుక వింటిని. ఆరాధన వర్తమానంలో మనము పాజిటివ్ వెర్షన్లో చూసాం, వెనక ఉండేటువంటి దేవుడు అని. సరే, ఇక్కడ 12వ వచనంలో కూడా ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. సరే, ఇక్కడ విశ్వాసులుగా మనము మరి పరీక్షించుకోవాలంటే, విమర్శించుకోవాలంటే నెగిటివ్ వెర్షన్లో కానీ ఈ మాటను మనం చూడగలిగితే, దేవుడు ఒక దగ్గర ఉంటే, దేవుడు ఒకవైపు ఉంటే, నువ్వు ఒకవైపు ఉన్నావు, వేరే డైవర్షన్లో ఉన్నావు, వంకరగా ఉన్నావు, ఆపోజిట్గా ఉన్నావు. అది ఏం తెలియజేస్తుందంటే, యోహాను, ఓ ప్రార్థనకు వచ్చినటువంటి యోహాను, మరి సహోదరుడు కానీ సహోదరి కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినా మాట్లాడుతున్నావు అందరిని కలుపుకొని, నువ్వు రైట్ పొజిషన్లో లేవు. నీతో మాట్లాడే దేవుడు నీ వెనకున్నాడు. సరైనటువంటి నీ డైవర్షన్ మార్చుకో. వంకరగా ఉన్నావు, తప్పుడు త్రోవలో ఉన్నావు, పక్క మార్గంలో ఉన్నావు. ఆయన నీ వెనకున్నాడు. సరైనటువంటి డైవర్షన్లో నీవు లేవు, నెగిటివ్గా ఉన్నావు. దేవుడు నీ వెనకుండాల్సి వచ్చింది నెగిటివ్గా. అర్థమవుతుంది అనుకుంటా. మరి అది చెప్పటం కొరకే మరి ఇక్కడ మరి ఆయన దేవుడు అతనితో వెనక నుండి మాట్లాడాడు. యోహాను గారు రాంగ్ డైవర్షన్లో ఉన్నాడు. ఎంత తెలిసినా ఏమున్నా మరి తప్పు డైవర్షన్లో, తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు మాటల్లో, తప్పుడు ఆలోచనలో, తప్పుడు అవగాహనలో, తప్పుడు దృక్పథంలో మనం ఉంటాం. యోహాను గారే గొప్ప దైవజనుడే, కానీ మరి రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. ఆయనకు దేవుడు ఎక్కడున్నాడండి? వెనకున్నాడు. అసలు ఎక్కడుండాలి దేవుడు? మనకు ముందుండాలి. ఆయన మనం ముందు పెట్టుకోవాలి. అవసరమైతే మనం వెనకుండాలి. లోకం మనం వెనకుండాలా, సాతాను లోకం మన వెనకుండాలా, దేవుడు శిలువ మన ముందుండాలా. అందుకనే
ఇంగ్లీష్ పాట ఉంటుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, తెలుసుగా పాట? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను ఒక తీర్మానం చేసుకున్నా యేసు ప్రభువుని ఫాలో చేయాలని. నో టర్నింగ్ బ్యాక్, నేను వెనక తిరిగినిగా. ద క్రాస్ బిఫోర్ మీ, సాటన్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, సాటన్ బిహైండ్ మీ. నాకు ముందు సిలువ ఉంది. జీసస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, సాటన్ బిహైండ్ మీ. సాతాను నాకు, లోకం నాకు వెనక ఉన్నాయి. యేసు సిలువ వాక్యమై నా ముందున్నాయి. ఈ దృక్పథంతో మనం ఉన్నామా? ఇలాంటి పొజిషన్లో మనం ఉన్నామా? ప్రియ సహోదరుడా, గుర్తుపెట్టుకో, మనకెంత అనుభవం ఉన్నా, ఎంత తెలిసినా మరి రాంగ్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. అది ఎట్లా మీరు ఎట్లా చెప్పగలరంటే, యోహాన్ గారు రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. యాక్చువల్గా ఆయనకు స్వరం వినపడాల్సింది ఎదరి నుంచి వినపడాల్సింది, కానీ ఎక్కడి నుండి వినపడిస్తుంది? వెనక నుండి. 10వ వచనం 11వ వచనం కలిపి ఉన్నాయి. చివరి లైన్, సంగములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిని. అంటే తప్పుడు దృక్పథంలో ఉన్నాడు, తప్పుడు డైవర్షన్లో ఉన్నాడు. మనం కూడా సరి చేసుకుందామా? మనల్ని సమీపిస్తున్నటువంటి మనతో మనం అనుకుంటాం, నాకేదో తెలుసు, మనకెంతో తెలుసు అనుకుంటాం. కానీ ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం ఉందంటే, దేవుడికి రాంగుగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. మనుషుల కంటే అది వేరే విషయం. అది పక్కన పెడదాం, తర్వాత కొంచెం చిన్నది అది. దేవుడికి ఆయన స్వరానికి, ఆయన సన్నిధికి, ఆయన ముఖదర్శనానికి, ఆయన సామీప్యతకు ఒకవేళ మరి వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నావేమో, నీకు కష్టమేమో, దేవుడితో మాట్లాడాలంటే కష్టమవుతుందేమో, నీ వెనకుండాలని ఉన్నాడేమో, ఆయన నువ్వు వెనకబెట్టుకున్నావేమో, నువ్వు ముందైనవేమో. అర్థమైంది అనుకుంటగా? మనం ముందైతున్నామేమో, దేవుడే అనుకుంటున్నాడేమో. వద్దు, మంచిది కాదు. మనము కరెక్ట్ పోర్షన్లో లేవని అర్థం, కరెక్ట్ పొజిషన్లో లేవని అర్థం. వెనక నుంచి ఆయన మాట్లాడాల్సి వస్తుందేమో. వద్దు, ముందు పెట్టుకుందామా? సరే, కిందికి వెళ్తుంటే 13వ వచనం, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. మనుష్య కుమారుని పోలిన, ఆయన యొక్క దీనత్వం, తగ్గింపు, మనుష్య కుమారుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడున్నాడంటే, ఆయన తిరగంలోనే ఏం కనపడ్డాయి అంటే 7 సువర్ణ దీపస్తంభములు కనపడ్డాయి. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన వాడుగా యేసు ప్రభు కనపడుతున్నాడు. ఎవరికి? యోహాన్ గారికి. ఏం కనపడ్డాయండి యోహాన్ గారికి? ఫస్ట్ 7 సువర్ణ దీపస్తంభములు. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయి? 7 లేవు, ఒకటే ఉంది. ప్రత్యక్ష గుడారంలో నిర్గమకాండంలో 22వ అధ్యాయంలోకి వెళ్తే మనకు ఉంటుంది, 25 నుంచి మనం గమనిస్తూ ఉంటుంది అన్నమాట. దీపస్తంభం ఎన్ని ఉన్నాయి? దీపస్తంభాలు 7. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభాలు ఎన్నండి? ఒకటే. దానికి 7 కాండాలు ఉంటాయి, అది వేరు. అయితే ఒకటే దీపస్తంభం, ఒకటే బల్ల, ఒకటే మరి మందసం, ఒకటే ధూపవేదిక, ఒకటే మరి కెరూబులు, ఒకటే మందసం, ఇవన్నీ ఒకటే ఉన్నాయి. ఇప్పుడు యోహాను గారు పరలోకంలో చూసేటప్పటికి ఎన్ని కనపడుతున్నాయి? 7. ఏంటికి 6 ఎక్కడి నుంచి మోర్, ఇంకా 6 ఏళ్ళ నుండి వచ్చినాయి. అవి దేనికి గుర్తుగా ఉన్నాయంటే 7 సంఘాలకు గుర్తుగా ఉన్నాయి. రెట్టింపైనటువంటి ఆ యొక్క సంఘాలు, ప్రస్తుతం సంఘ అభివృద్ధిని తెలియజేస్తూ 7 సంఘాలు ఉన్నాయని, ఆ తర్వాత ఆ సంఘాల మధ్యలో ఆయన ఉన్నాడు. చూడండి, దీపస్తంభముల మధ్య, దీపస్తంభము బైబిల్ గ్రంథంలో అక్కడ నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆ దీపస్తంభము మరి నక్షీ పనిగా, మరి మేలిం బంగారంతో చేయబడినటువంటి ఆ యొక్క 6 కాండాలుగా, అంటే 6 శాఖలు, కొమ్మలుగా తయారు చేయబడినటువంటి ఆ యొక్క దీపవృక్షంలో, మరి దీపవృక్షం అంటే ల్యాంప్ స్టాండ్, దీపం ఉంటుంది. ఇట్లా 6 కొమ్మలు వస్తాయి. 6 కొమ్మల్లో చివరన
మరి ఒత్తుల్లాగా ఉండి, అంటే నూనె పోసుకోవడానికి వీలుగా ఉండి అక్కడ మరి మంట జ్యోతి ప్రజ్వలన చేస్తుంటారు చూసారా? స్టాండ్ ఇంత ఎత్తుంటుంది, అక్కడ మంట వెలిగిస్తుంటారు కదా, జ్యోతి ప్రజ్వలన అంటారు. ఏదో అంటారు, ఇంకేదో అంటారు. ఏదన్నా పెద్ద పెద్ద కంపెనీస్ స్టార్ట్ చేసేటప్పుడు మరి మనం చూస్తూ ఉంటాం, కొంతమంది హైందవ సంస్కృతి ప్రకారం ఒకటి అది నిలవబెట్టి అక్కడ దానికి ఒక ఒత్తు ఉంటుంది, దాన్ని వెలిగిస్తారు, ప్రజ్వలన చేస్తుంటారనమాట. అయితే అది అట్లా అది బైబిల్లో నుంచి వచ్చిందే దీపస్తంభం. అంటే ఆ రోజులు ఇప్పుడు మనం ఇలా వెలిగీయడానికి ఇది ఎట్లా పెట్టుకున్నాం, ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో వెలిగీయడానికి కోసం దీపస్తంభాన్ని పెట్టుకున్నారనమాట. అయితే దానికి 6 కాండాలు ఉంటాయి. సరే, ఇక్కడ 7 దీపస్తంభాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒక దీపస్తంభానికే 6 కాండాలు ఉంటాయి, 6 శాఖలు ఉంటాయి, అది వేరు. అయితే ఇక్కడ ఉన్నది 7 దీపస్తంభాలు ఉన్నాయి. సరే, అయితే ఈ దీపస్తంభాల మధ్యలో ఆయన ఉన్నాడంట, మధ్యలో ఉన్నాడు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే దీపస్తంభముల మధ్యను కదా, 13వ వచనం, దీపస్తంభముల మధ్యను. దీపస్తంభం మీకు ఇది ఇంతకుముందు గుర్తుందో లేదో, ఒత్తుల దీపం తెలుసా? ఒత్తి దీపం, ఒత్తి దీపం, ఒత్తుల స్టవ్, గ్యాస్ అదే కిరోసిన్ పోసుకొని అన్ని ఒత్తులు ఇట్లా ఇట్లా తిప్పంలోనే అన్నీ ఒక్కసారి పైకి లేస్తే వాటికి మంట అంటిస్తారు. ఆ తర్వాత ఒత్తు దీపం అంటే ఏదో ఉండోళ్ళు రకరకాలుగా చేసుకుంటారు. నేను విలేజ్లో చూసింది ఏంటంటే ఏదో సీసాలు ఉంటాయి కదా, బీర్ సీసాలు, అలాంటివి కూడా ఖాళీ చేసిన తర్వాత దాని మూతకు రంధ్రం పెట్టి ఒక క్లాత్ని మలిసి ఒత్తిలాగా చేసి దాంట్లో పెడతారు, మూతకు పెట్టి దాంట్లో కిరోసిన్ వేసి పైన అంటించినప్పుడు అది వెలుగుతూ ఉంటుంది. తెలుసు కదా ఇది. ఇప్పుడు అలాంటి ఒత్తులతో తయారు చేయబడినటువంటి దీపస్తంభం. సరే, అది ఏం జరుగుద్దంటే రోజు సరే కిరోసిన్ స్టవ్ కూడా ఆ దినాల్లో అంటే ఇప్పుడంటే గ్యాస్ వచ్చింది కాబట్టి ఆ ఇబ్బంది లేదు. అదివరకు రోజుల్లో ఒత్తుల కిరోసిన్ స్టాండ్ ఉండేది, ఒత్తులది. అయితే ఇప్పుడంటే గ్యాస్ కొట్టేది వచ్చింది, అదివరకేమో ఒత్తులది. తెలుసు కదా ఒత్తులది? ఎంతమందికి తెలుసు? చేయొత్తండి. ఓకే, దేవుని స్తోత్రం. అయితే ఆ ఒత్తులు చేసేటప్పుడు రోజు వాటిని సరిచేయాలి, అవునా కాదా? ఒకటి కిందికైతే ఒకటి పైకి అయితే ఒకటి ఊడిపోయి ఉంటుంది, లోపల పడి ఉంటుంది, అన్నీ కరెక్ట్గా ఉండవు, ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కాలిపోయి ఉంటుంది. రోజు ఏం చేయాలంటే ఒత్తుల్ని ఏం చేయాలా? సరి చేయాలా. సరి చేసుకొని కిరోసిన్ పోసుకొని, ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం లోపలికి గుంజుకొని కదా, తక్కువ మరి చెడిపోయింది, ఎక్కువ నూనె అందకట్లేదు అనుకో ఒకదానికి, అసలు అది తీసి వేరేది పెద్ద పొడుగు వేసి అంటే లోపలగా ఆనేటట్టుగా నీళ్ళలో నూనెలోకి ఉండేటట్టుగా మరి పొడుగాటిది పెట్టి ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి ప్రతిరోజు ఏం చేయాల్సి ఉండే అంటే సరి చేయాల్సి ఉండేది. ఇక అన్నీ ఒక్కసారి ఇట్లా తిప్పితే అన్నీ ఒక్కసారి పైకి వస్తాయి. ఇక ఏదైనా రాదన్న దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాం. ఇది కిరోసిన్ ఒత్తుల స్టవ్ వాడిన వాళ్ళందరికీ తెలుసు. ఇది ఎట్లనో మనం రోజు ఎట్లనో సరి చేసుకుంటామో అట్లా సరిచేయడానికి ఈ దీపస్తంభాల మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ దేవుడు ఎవరయ్యా అంటే దీపస్తంభాల మధ్యలో సంచరించే దేవుడు. ఏం పని అయ్యా దీపస్తంభాల మధ్యలో ఎందుకు తిరుగుతున్నాడయ్యా అంటే ఆరిపేయటానికా? కాదు. ఏది వెలుగుతుంది, ఏది వెలగట్లేదు, ఏ దీపం బాగా వెలుగుతుంది, ఏ దీపం బాగా వెలగట్లేదు, ఏది ఒత్తి బాగుంది, ఏది ఒత్తు బాగలేదు, ఏ దానికి ఎక్కువైంది, ఏ దానికి తక్కువైంది, మరి ఏది పొడుగ్గుంది, ఏది సరిపోలేదు, ఇవన్నీ సెట్ చేయడానికి కోసం ఆయన తిరుగుతాడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీపస్తంభాల మధ్యలో తిరిగి ఆయన. దీపస్తంభం అంటే ఏంది? ఇక్కడ కిందికి రండి, 20వ వచనం చదవండి. 20వ వచనం. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు క్లియర్ కదా? దీపస్తంభం అంటే ఏంది? సంఘం. సంఘాల్లో తిరుగుతుంటాడు. కరెక్షన్ చేయడానికి. బలవర్తమానం కూడా అందుకే సేవకులు వాక్యం చెప్పేది. రెండో వర్తమానం మనం చెప్పుకునేది ఎందుకంటే పరీక్ష చేసుకోవడానికే, టెస్ట్ చేసుకోవడానికే. మనం ఎట్లున్నాం, మన ఆరాధన వర్తమానం అంటే ప్రభుని ఆరాధించడానికి. ఓకే, మంచిది. ఆ దాంట్లో పురుకొల్పబడి దేవుడు మనకి ఏం మేలు చేశాడో దాని గురించి మనం ప్రభుని ఆరాధన చేస్తాం. మరి బలవర్తమానం ఎందుకయ్యా? ఈ టైంలో ప్రభు ఏం చేస్తుంటాడు?
చెప్పాలే, సరి చేస్తుంటాడు, తిరుగుతుంటాడా దీపస్తంభం మధ్యలో. ఇప్పుడు మనతో కూడా ఒక దీపస్తంభం, ఒప్పుకున్న ఒప్పుపోయినా దీపస్తంభం అంటే సంఘం అని ఉంది కదా, ఇక్కడ చదివాం కదా. సంఘం అంటే ఏంది? దీపస్తంభం. దీపస్తంభాల మధ్యలో ఆయన ఎందుకుంటాడు? సరి చేయడానికి, తిరగటానికి, దేవుణ్ణి తిప్పీయటానికి మనం ఒప్పుకోవాలా. ప్రభావ తిరుగున ఆయన, చూడు ఆయన. ఆత్మాదీపమును, వచ్చాయి పాట. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, ఆత్మాదీపమును ఉంటుంది మన శివన పుస్తకంలోనూ ఉంది. ఆత్మాదీపమును, ఓ ప్రభా వెలిగించయ్యా నా ఆత్మదీపాన్ని, నా సంఘం అనే దీపాన్ని, నా కుటుంబ దీపాన్ని వెలిగించు ప్రభా, నువ్వు ఉండు ప్రభా, సరిచేయ్యా. బలవర్తమానంలో దేవుడు ఏం చేస్తాడంటే అక్కడెక్కడ తిరుగుతుంటాడు, అందరం చూస్తుంటాడు, ప్రతి ఒక్కరి దగ్గర టచ్ చేస్తుంటాడు, ప్రతి ఒక్క ఒత్తి దగ్గరికి, ప్రతి ఒక్క దీపం కడిగి పోయి ప్రతి ఒక్క ఒత్తి దగ్గరకు పోయి పట్టుకొని చూసి ఊపి పొడుగ్గా ఉందా, మంచిగా ఉందా లేదా, నూనె అందుతుందా లేదా అని చూస్తుంటాడు. ఇబ్బంది పడవద్దు, అభ్యంతరం అసలు పడొద్దు. దేవుడు ఉందే అందుకు. యోహాను గారు చూసిండు, దీపస్తంభాల మధ్యలో చూసిండు, చివరగా చూడలే. మధ్యలో ఉన్నాడంటే ఆయన తిరుగుతున్నాడు, అక్కడ మధ్యలో ఉండడం అంటే ఏంటి అర్థం? మిడిల్లో ఉండడం అర్థమైంది, తిరగాల ఆయన ఉంటాడు, అక్కడెక్కడ తిరుగుతుంటాడు. కాబట్టి అన్వయించుకుందాం, ప్రభువుని మనకు అన్వయించుకుందాం, ఆయన గొప్పతనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఇక్కడ చూస్తూ ఉంటే 13వ వచనం కాడికి వచ్చేటప్పటికి, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండేను. ఒకరు మనిషి కుమారుని చూస్తూ ఉన్నాడు. ఆయన టోటల్గా పూర్తిగా ఆయన ఆకారం కనపడ్డది. ఆయన ఆకారం ఏందయ్యా అంటే పాదముల మట్టుకు దిగుచున్న దట్టి, దిగుచున్న వస్త్రం అంటే తలకాడ నుండి ఇట్లా మెడకాడ నుండి పూర్తిగా నిలువుటంగి అంటారు చూసారా, నిలువుటంగి, అది పూర్తిగా పాదాల దాకా ఉండేటువంటి వస్త్రాలు ఆయన వేసుకున్నాడు. ఇక దాని గురించి చెప్పాలంటే చాలా వివరణ ఉంది, సమయం మనకు లేదు. దేవుని యొక్క పూర్తి దర్శనాన్ని చూశాడు. అదేందయ్యా అంటే పాదాలు కూడా కవర్ అయ్యే, మరి అంటే పాదముల వరకు దిగుతున్న వస్త్రం ధరించుకున్నాడు. ఇక్కడ అదేంటంటే కవర్, షాడో. దేవుడిని ఎట్లా ఆవరిస్తారంటే పూర్తిగా ఆవరిస్తాడు, కప్పుతాడు నిన్ను. ఆయన మేఘంతో పూర్తిగా ఆవరిస్తాడు నిన్ను. అర్థమైంది కదా. గొడుగైతే అది ఎంత విస్తీర్ణం ఉందో అంతవరకే, కానీ ఈ నడుం కాడ నుంచి కింద ఆఫ్ చేయలేదు మ్యాక్సిమం అయితే, నాకు తెలుసు కాళ్ళకాడైతే ఆఫ్ చేయలేదు. కానీ టోటల్గా పూర్తిగా నిన్ను ఆవరించేవాడు దేవుడే. అంత గొప్ప సెక్యూరిటీ ఆయన ఇస్తున్నాడు. ఆయన ఆ వస్త్రాన్ని వేసుకోవడం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే, ఓ బిడ్డ, ఓ కుమారుడా, కుమార్తె, ఈ ఏలింకి వచ్చేటువంటి నేను నిన్ను ఎట్ట కాపాడుతానంటే నిన్ను పూర్తిగా ఆవరిస్తా, పూర్తిగా కప్పుతా నిన్ను, ఏది నీకు హాని చేయకుండా, ఏది నీ మీదకి రాకుండా. ఇంకా ఈడేమో పాదాల కరుక్కు దిగుచున్న మరి వస్త్రం అన్నాడు. కానీ ఆయన యెషయా గారు చూస్తాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇదే దేవుణ్ణి యెషయా గారు కూడా చూస్తాడు. చూసినప్పుడు ఆయన వస్త్రపు చెంగు దేవాలయమును కప్పి ఉండెను. అట్లా ఉంటుంది. ఒక మాట చదవండి, 2వ వచనమా, 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అర్థమైందిగా. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న మాట సేమ్ ఒకటే కదా. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంటే ఎవరు? ఏలీమును. ఇప్పుడు మనం ఎవరి కింద ఉన్నాం అంటే ఏ కట్టన కింద ఉన్నాం? దేవుడు కట్టన కింద ఉన్నాం. భయపడొద్దు. ఎందుకు భయపడతావు? మ్యాక్సిమం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కరోనాను ఎదుర్కొంటున్న. దేవుడైతే నీ మీద ఏం కప్పిండు? ఆయన వస్త్రం కప్పిండు. అన్నాడు మరి బోయేజు రూతుకు దుప్పటి కప్పినట్టు ఈ కిందికి కాలు వరకు దిగుతున్న, పాదాల వరకు దిగుతున్న ఈ యొక్క వస్త్రం ఉందే, దేవాలయమును కప్పెను. ఈ దేవాలయంకి వచ్చేటువంటి వాళ్ళకే సేఫ్టీ. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఎవరి వస్త్రం కింద ఉంటాం? దేవుని వస్త్రం కింద ఉన్నాం. దేవుడు చొక్కాయి కింద ఉన్నాం. ఆయన చొక్కా వేసుకొని ఈ మందిరం మీద అంచులు వేసిండు. ఇంకెవరండి పట్టుకునేది? ఇంకెవరు టచ్ చేసేది? ఇంకెవరికి సాధన అవుతుంది?
ఏ జబ్బు, ఏ మనుషులు, ఏ అనారోగ్యం, ఏ సమస్యలు ఏ వచ్చి ఆయన వస్త్రాన్ని తీసి మన కాడికి వస్తాయి. మనం ఆల్రెడీ ఆడున్నాం, ఆయన ఆవరింపులో ఉన్నాం, ఆయన వస్త్రం కింద ఉన్నాం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, మరి అది వణికిపోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వస్త్రపు చొక్కాయి అంచుల కింద ఉన్నాం. నమ్ముతున్నావా? బైబిల్లో ఉంది, ఆయన వస్త్రపు చొక్కాయి అంచులు దేవాలయమును. దేవాలయం అంటే మన మందిరమే, మనం ఉన్న స్థలమే. పూర్తిగా దీని చుట్టూ మనకు కనపడట్లేదు, కానీ దేవుడు ఏం పెట్టాడు? ఆయన వస్త్రం ఉంది. ఇది అంచు పైన ఆయన వేసుకొని ఉన్నాడు. అర్థమవుతుందిగా? పైన ఏమో ఆయన వేసుకొని ఉన్నాడు, వేసుకొని అంచులు వదిలిపెట్టిండు. ఎక్కడికి? ఈ మన మందిరం చుట్టూ ఉంది, మన ఇంటి చుట్టూ ఉన్నాయి, మన విశ్వాసమైనటువంటి మన చుట్టూ ఆయన వస్త్రపు అంచు ఉంది. చుట్టూ ఆ అంచులో ఉన్నాం, లోపల ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనకు ఏది టచ్ చేయనీయుడు కూడా. సరే, అయితే ఆయన గొప్పతనం గురించి మనం కనుక గమనిస్తే, యోహాను గారు ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ 14వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన తలయు తల వెంట్రుకలను 14వ వచనం, తలయు తల వెంట్రుకలు చదవండి. తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఇక్కడ గమనిస్తే ఆయన తలను చూస్తున్నాడు. యోహాను గారు దేవుని యొక్క గొప్పతనం చూద్దాం. దేవుని యొక్క గొప్పతనంలో ఆయన ఒక గొప్పతనం ఎందులో చూడవచ్చు అంటే, ఆయన తలను చూద్దాం ఫస్ట్. ఆయన తల, ఇది హెడ్. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలము. తెల్లని ఉన్నిని పోలినవై అంటే తెలుపు రంగులో ఉన్నాయి. ఏంటి? ఆయన తల వెంట్రుకలు. మరి తల నెరుపు అనేటువంటిది వృద్ధులకు కిరీటం లాంటిది, అతిశయ కారణం లాంటిది. మరి విషయం ఏంటంటే అది ఘనత. తల వెంట్రుకలు మరి నెరవడం అనేటువంటిది అది అనుభవాన్ని, కిరీటాన్ని తెలియజేస్తూ ఉంది. ఈయన యొక్క దేవుని యొక్క తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన. అక్కడ గమనిస్తే తెల్లని పరిశుద్ధతకు గుర్తు. హిమము అంటే ఇది మంచు కదా, హిమము అంటే మంచు. ధవళము అన్నా కూడా తెలిపే. ఆయన తల వెంట్రుకలు తెలుపు. ఇక్కడ అది ఏం తెలియజేస్తుందంటే, దేవుడు ఆయన మరి పవిత్రత కోరేవాడు, పరిశుద్ధత కోరేవాడు. ఆయన గొప్పతనాన్ని చూస్తే ఆయన దేంట్లో గొప్పోడు అంటే పరిశుద్ధతలో గొప్పోడు. ఆయన తల మనకేం జ్ఞాపకం చేస్తుందంటే పరిశుద్ధతని. ఆయన తల వెంట్రుకలు తెలుపుదనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో బల్ల సమీపిస్తున్నటువంటి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మరి నీ తల ఎట్లుంది? నీ తలంపులు ఎట్లున్నాయి? తెల్లగా ఉన్నాయా? పవిత్రంగా ఉన్నాయా? పరిశుద్ధత నీ తలంపుల్లో ఉందా? మన తల ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంది? నీ బ్రెయిన్, నీ మెదడు దేంతో నిండిపోయి ఉంది? మరి పరిశుద్ధత ఉందా? పవిత్రత ఉందా? తెలుపు ధవళంగా ఉన్నాయా? ఈ బలన సమీపిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతుంటే, ఆ దేవుడు అంత గొప్పోడంటే, మరి పరిశుద్ధుడైన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధుడు 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 అని కోట్ల మంది దేవదూతలచే నిత్యం పొగడబడుతున్నటువంటి దేవుడు ఆయన. యెహోవా అయినటన్నిటికీ నీ పరిశుద్ధతయే నీకు అనుకూలం అంటాడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడు. హెబ్రీ గ్రంథం, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ఏడుందన్నమాట. హెబ్రీ 12:14. హెబ్రీ 12:14. అది దేవుడిని చూస్తాననుకోవటం అది తప్పది. మరి పరిశుద్ధత కలిగి ఉన్నావా? నీ తలంపులు ఎట్లున్నాయి? వేమన గారు అంటాడు, తలలు బోడులు కానీ తలంపులు బోడులా. వాడు పోయి బోడుగుండు కొట్టించుకొని వస్తాడు నున్నగా.
నెత్తి మీద ఉన్న ఎంటుకలు తీసుకుంటాడు కానీ మరి వాడిని బుర్రలో కూడా పోయినాయా? పోతాయా? పోవు. తలలు బోడులు కానీ తలంపులు బోడులా? లేదు, తలలు బోడులు చేసుకుంటారు, కానీ బోడు కూడా చేసుకుంటారు, నున్నగా అవుతుంది. మరి తలంపులు ఎట్లున్నాయి? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, పాప భూయిష్టమైనటువంటి ఈ తలంపులు తలని తెల్లగా ఉండాల్సినటువంటి మన తల పాప భూయిష్టమైపోయి నల్లగా అయిపోయి ఆ తర్వాత మరి అపవిత్రత వచ్చేసి మరి నాశనానికి పోతున్నటువంటి ఆ తరుణంలో ప్రేమగల దేవుడు ఆ తల మీదనే ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీ కొరకై, నా కొరకై ఆ తల రక్తసిక్తమైపోయింది. ఆ తలలో ముండు దిగినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే నువ్వు మనలందరినీ, మన జీవితాలు, మన తలలు పవిత్రంగా పరిశుద్ధంగా చేయబడాలని ఆ తల ముళ్ళ కిరీటం పెట్టించుకుంది. ఒకసారి ఆలోచించావా? ఆయన తల గొప్పతనం ఏందంటే పరిశుద్ధమైన తల, తెల్లని ఉన్నిలాగా ఉంది. తెల్లగా ఉండాలి మన తల కూడా. అంటే మరి నెరుపు తెలుసు కదా, తల నెరుపు అంటారు కదా. అయితే కొంతమంది తల నెరిస్తే నామూష పడుతుంటారు. నామూష పడిన అవసరం లేదు, ఎందుకంటే అది దేవుడు అనుమతించినటువంటి ఆ విషయం. అది తల నెరిస్తే దేవుడు అనుమతించినటువంటి విషయం. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అయితే విషయం ఏంటంటే మన తలంపులు తెల్లగా ఉండాలి. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత్. పరిశుద్ధమైనటువంటి తల, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు. మరి నీ తలంపులు ఎట్లున్నాయి? నీ తలంపులు ఎట్లున్నాయి? మన తలంపులు ఎట్లున్నాయి? మానవుని యొక్క తలంపులు కేవలము చెడ్డాయి కదా. ఆదికాండంలో రాయబడింది, బాల్యము నుండి చెడ్డ. వాడు ఊహ, తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు నెత్తులో ఉంటాయి. వద్దు, దేవుడిలాగా మనం ఉందాం. ఆయన తల యొక్క గొప్పతనం అది. ఆయన తలలాగా మనం కూడా పవిత్రమైనటువంటి తలలాగా మనం ఉండాలా. పరిశుద్ధతకు గుర్తు తల. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలవని. ఇక రెండవది ఆయన కన్నులు. దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాం. దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఆయన తలను చూసినప్పుడు అది ఎట్లుందంట? తెల్లగా ఉంది, హిమమంత ధవళంగా ఉంది. ఇప్పుడు అది దేనికి గుర్తు? పరిశుద్ధతకు కదా, పవిత్రతకు గుర్తు అని మనం చెప్పుకున్నాం. మనం కూడా మన తలంపులు కూడా మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలని చూసుకున్నాం. ఇక రెండవది ఆయన నేత్రాలు. దేవుడు కళ్ళు. మరి నీ కళ్ళు ఎట్లున్నాయి? దేవుడు కళ్ళు అయితే అగ్నిజ్వాలామయముగా ఉన్నాయి, అగ్నిజ్వాలల వలె ఉండెను కదా. 14వ వచనంలో ఆయన నేత్రాలు. దేవుడు అంటే ఏమనుకున్నాం? ఆయన కళ్ళు ఎలాంటివి తెలుసా? అగ్ని. అసలు దేవుడే దహించు అగ్ని. హెబ్రీ గ్రంథంలో రాయబడింది 11వ అధ్యాయం మరి చివరి వచనాల్లో ఉంటుంది అనమాట. మన దేవుడు దహించు 10వ అధ్యాయంలో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటాడు. ఆయన కళ్ళు అగ్ని. మరి కొన్ని విషయాలను పవిత్రపరిచేది అగ్ని. అగ్ని ద్వారా శుద్ధిపరచబడతాయి. బంగారం అది మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే కంసలాయన ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని అగ్ని ఉపయోగించి కరిగిస్తాడు. అది కరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మస్టు పోతుంది, పైకి తిరుగుద్ది. దాన్నే తరుగు అంటారు, తరుగు బోన్ అంటారు. చూసారా? ఆ తరుగు అంటే ఏంది? మస్టు. అది పోయినాక ఒరిజినల్ అసలుది మేలిమిది స్వచ్ఛమైనటువంటి బంగారం మిగులుద్ది. ఆ బంగారం మేలిం బంగారమా కాదా అని తెలవబడాలంటే ఏం కావాలి? దానికి టెస్ట్. ఏం టెస్టు? అగ్ని పరీక్ష కావాలా. ఈ అగ్ని ఏంటి? దేవుడు కళ్ళు అగ్ని లాంటివి, అగ్ని లాంటివి. మరి మన కళ్ళు ఎట్లున్నాయి? ఎటు చూస్తూ ఉన్నాం? ఏం చూస్తూ ఉన్నాం? పాపమును వ్యభిచారిని చూసి మానలేని కళ్ళు అంటాడు ఒక దగ్గర, పేతురు అంటాడు. చాలామందికి అట్లా ఉన్నాయంట. జబ్బు కళ్ళు. లేక ఏ కళ్ళు ఉన్నాయి? జబ్బు కళ్ళు. మత్సరం గురించి కూడా అంటూ, మత్సరం గురించి చెప్పుకుంటూ కుళ్ళుబోతుతనాన్ని గురించి చెప్పి మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21
కామ వికారం అన్న తర్వాత మత్సరం మనం చూడండి. మత్సరం దగ్గర 3 కింద ఫుట్ నోట్లో చెడ్డ కళ్ళు, మత్సరం ఇట్లాంటి కళ్ళు మనదే కళ్ళు చెడ్డ కళ్ళు. దేవుడు ఎలాంటి కళ్ళు? అగ్ని. ఇక అగ్నిలో ఏమన్నా వేస్తే ఉంటుందా? మాడిపోదు. ఆయన కళ్ళు అలాంటి, దేవుని కళ్ళు అలాంటి, మన కళ్ళేమో ఇట్లాంటి సౌలు నిలిపినట్టు విషపచూపు నిలిపేటువంటి కళ్ళు. నీ కన్నులు సూటిగా చూడాలని అంటాడు ప్రకటన గ్రంథం, మరి సామెతల గ్రంథంలో. అటు ఇటు చూడక, పక్కకు చూడొద్దు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని కన్నులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన కన్నులు ఎలాంటి అంటే హబక్కూకు అంటాడు 1వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు 1:13. నీ కనుదృష్టి దుష్కల్మషమును ఏంటది దుష్టత్వమును చూచి సహింపలేనంత నిష్కలంకమైనది. దేవుడు కళ్ళు ఎట్లా తెలుసా అండి? దుష్టత్వాన్ని చూస్తే సహించలేవు. మరి మన కళ్ళు, మనకు కావాల్సిందే దుష్టత్వమే, అంతేనా? మనకు కావాల్సిందే దుష్టత్వం. మనకు కావాల్సిందే ఏడని నీ ఎదుటి అన్యాయం జరుగుతుంటే ఎట్ట తట్టుకుంటున్నావు? చూసి ఎట్లా ఉండగలుగుతున్నావు? అంటే ఏం కాదులే అనుకుంటున్నావు, ఏం కాదులే అట్నే జరుగుద్దులే అనుకుంటున్నావు. సహించకూడదు. దేవుడు కళ్ళు అయితే అలాంటివి కాదాయి. దుష్టత్వాన్ని చూసి అంటే పాపాన్ని చూస్తే ఏం కాదులే అనుకునే కళ్ళు కాదు దేవుడి. దుష్టత్వాన్ని చూసి సహించుకోవాలి. ఒకవేళ చూడాల్సి వస్తే రగిలిపోతుంటాయి ఆ కళ్ళు, చూడలేవు పాపాన్ని. ఎంత ధైర్యంగా పాపాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని, పాపాన్ని, మోహాన్ని, కామవికారాన్ని, కృత్రిమాన్ని, అసహ్యతను, అశ్లీలతను మనం చూస్తూ ఉన్నాం లోకంలో కళ్ళతో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఆయన కన్నులు ఎలాంటి, మన కన్నులు ఎలాంటి? ఆయన కన్నులు ఎలాంటివి ఉన్నాయండి? దుష్టత్వాన్ని చూసి, ఆయన కనుదృష్టి ఎలాంటిదంట? దుష్టత్వాన్ని చూసి సహింపలేదు, పాపాన్ని కనీసం చూడలేదు, సహించలేదు, ఓర్చుకోలేకపోవడం. ఏదో అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా చూసి చూడక, మరి అకస్మాత్తుగా అన్ఫార్చునేట్లీ మన ప్రస్తావన లేకుండా మరి అసంకల్పితంగా ఒకవేళ ఏదైనా చూడాల్సి వస్తే తప్ప అప్పటికైనా వెంటనే ప్రభువును క్షమాపణ అడుక్కోవాలి. ప్రభువా నన్ను క్షమించి, నా మనసు నా కళ్ళును గడుగయ్యా, నా కళ్ళను గడుగయ్యా, నా చూపును కడుగయ్యా, నా కళ్ళను పవిత్రపరచయ్యా అంతే అనుకోవాలి. కానీ దావీదులాగా చేస్తే ఎట్లా? మేడ మీద తిరుగుతుంటే స్నానం చేసే ఒక స్త్రీ కనపడ్డది. అంతటితో ఆగకుండా ఇంటికి పిలిపించి వ్యభిచారం చేశాడు. భయంకరమైనటువంటి పతన దశలో దావీదు వెళ్ళిపోయాడు. ఎంత నష్టపోయాడో మనకు తెలుసు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అట్లా మనం ఉండొద్దు ప్రియ సహోదరుడా. దుష్టత్వాన్ని చూస్తే సహించలేనంత నిష్కల్మషంగా ఉండాలా. నువ్వు రాజువి, ఆమె సైనికుడు భార్య, సరే వాళ్ళ బాత్రూమ్ కరెక్ట్ లేదు, పైనుండి చూస్తూ ఉంటే కనపడుతుంది. నువ్వేం చేయాలా? ఏదైనా ఒక ఆల్టర్నేషన్ చేయాలా, అంతేనా? ఒక రాజు మనిషి పుట్టుంటే అట్లా మరి కనపడితే, రాజువై ఉంటే, మంచోడు అయితే, నీ బుద్ధి మంచిదైతే, మీరు అట్లా కాదు, ఏదైనా బాత్రూమ్ మీద పైన రేకులు వేసుకోండి అని చెప్పాలా. ఇది మోరల్ నీతి. బైబిల్లో ఇంత క్లారిటీ లేదు, కానీ చేయాల్సి ఉండే ఈయన ఎవరు? ఆ స్థానంలో ఉన్నాడు రాజుగారు. తప్పు చేయడానికి కాదు కదా. విషయం ఏంటంటే దుష్టత్వాన్ని చూసినప్పుడు దేవుడైతే సహించలేడు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఒకవేళ దేవుడే చూసుంటే సహిస్తాడా దేవుడు? కానీ దావీదు చూసి పాపం చేయడానికి మరి దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. మనం అట్లా ఉండొద్దు. ఈ బలం సమీపిస్తున్నటువంటి మనతో ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన కనుదృష్టి అగ్ని, మనమేమో ఆ అగ్నిలో కాలిపోయే కనుదృష్టి. మన చూపులన్నీ, మన కళ్ళన్నీ, మన కనుదృష్టి అంతా ఎటు? వెనక్కి, లోతుబారి చూసినట్టు వెనక్కి, కిందికి, లోకానికి, పాపానికి, వెనక్కి, పక్కకి. నీ ముందర సూటిగా ఉండమని, నీ చూపు నీ ముందర సూటిగా ఉండాలని దేవుడు చెప్తుంటే, మనకేమో పక్కకి వంకరగా. వద్దొద్దు.
అప్పుడు మనం మన కనుదృష్టిని అగ్ని లాంటి కనుదృష్టి అనలేరు, అగ్నిలో కాలిపోయే కనుదృష్టి. వద్దొద్దు. దేవుడి కనులు ఎలాంటి చెప్పండి? అగ్ని జ్వాలలు. అట్లాంటి దేవుడిని నువ్వు నమ్మినావు, అట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నావు. సాదా సీదా వ్యక్తి కాదు ఆయన, నార్మలోడు కాదు, అందరికున్న లాంటి దేవుడు కాదు ఈయన, అందరితో సమానుడు కాదు, వేలుపులలో అందరితో సమానుడు కాదు. వేలుపులలో ఇలాంటి దేవుడు ఇంకెక్కడ లేడు. భూపతుల్లో ఎంతో సమానమైనటువంటి దేవుడు ఇంకెవరు లేరు. అందరితో పాటు ఒక్కడు కాదు ఈయన. ఏదో మనం సాదా సీదాగా వచ్చి ఊరికనే వచ్చి ఏదో అట్లా మామూలుగా వచ్చి మరి ఏదో ఉట్టిగట్ట వచ్చి వెళ్ళిపోవటానికి మన చుట్టం కాదు దేవుడు. బాబాయ్ కాదు, మేనమాం కాదు. మహారోషం కలిగినటువంటి దేవుడు సన్నిధిలో ఉన్నాం. ఆయన సేవకులు, ఆయన బిడ్డలు, ఆయన పేరు పెట్టుకుంటున్నాం. ఆయన మందిరానికి ఆయనకు అడికొస్తే అగ్ని దేవుడు, ఆయన చూపే అగ్ని, కాలిపోతాం మనం. అలాంటి దేవుడికి దగ్గరకు వచ్చేటువంటి మనం కూడా మంచిగా ఉండొద్దా? మన కళ్ళు కూడా మంచిగా ఉండొద్దా? మన చూపు కూడా మంచిగా ఉండొద్దా? మన తల కూడా మంచిగా ఉండొద్దా? మన బాబాయా, మేనమావా దేవుడు కాదు కదా. అగ్నిదేవుడు ఆయన. ఆయన కళ్ళు దుష్టత్వాన్ని చూసి లేని కళ్ళు. అలాంటి ఆయన దగ్గరికి లోపం మనసు కడుపులో, హృదయంలో, లోపల, బయట ఏదేదో పెట్టుకొని వస్తుంటే ఆయనకు అర్థం కాదా? ఆయన చూడలేదు అనుకుంటున్నామా? ఆయనకు అర్థం కావట్లేదు అనుకుంటామా? ఆయన కళ్ళు లేనోడా? ఆయన కళ్ళు ఏమైనా మామూలుయా? కాదు కదా. ఏ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా, ఇట్లాంటి దేవుడిని కదా పాడేది, ఇట్లాంటి దేవుడిని కదా ఆరాధన చేసేది, ఇట్లాంటి దేవుడి చేతి బలలో కదా చేసేది. ఆయన పేరు చెప్పుకుంటున్నాం కదా. అగ్ని కాల్చిపడేసే దేవుడు. తప్పు ఏమైనా మన దగ్గర కనపడితే కాలుతాడు. ఆ రోజుల్లో అహరోను కొడుకులను కావాలే, నీకు తెలుసు అనుకుంటా. అహరోను కొడుకులు అన్ని అగ్ని అర్పిస్తారు, తెలుసు కదా మనకి. నిలువున కాలిపోయారా కాలిపోలేదా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేసాడా చేయలేదా? ఆ దేవుడేనా ఈ దేవుడు, ఇప్పుడున్న దేవుడు? మరి మనం ఎందుకంత నెగ్లెక్ట్గా ఉంటున్నాం? దుష్టత్వాన్ని చూస్తే కాల్చే దేవుడు కదా. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకు వచ్చేటువంటి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అది నేర్చుకోవడం కోసమే ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా దేవుడు మనతో రాయించాడు. 2 లక్షణాలు, దేవుని యొక్క గొప్పతనం అగ్ని లాంటిది. మూడో చూద్దామా? 15వ వచనం. చూడండి, మనం గమనిస్తే టోటల్గా ఆయన స్వరూపాన్ని చూసినటువంటి యోహాన్ గారు ఫస్ట్ చూసింది ఏంటంటే ఆయన తలను చూశాడు, వెంటనే ఆయన కళ్ళు చూశాడు. ఇక మూడోది ఆయన కనపడ్డది ఏంటంటే కాళ్ళు. ఏం కనపడ్డది? కాళ్ళు చూస్తున్నాడు. దేవుడు కాళ్ళు, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానం. అపరంజి అనగా వెండి అనండి. వెండి, అపరంజి అంటే వెండి. అయితే ఇది విమోచనకు గుర్తు. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేటప్పటికి హిస్ ఫిట్స్ లైక్ వాజ్ ఏ ఫైన్ బ్రాస్. ఇత్తడి అని ఉంటుంది. ఫైన్ బ్రాస్ అంటే ఆయన యొక్క పాదాలు ఇత్తడి అని ఇంగ్లీష్ వెర్షన్లో ఉందన్నమాట. సరే, ఇత్తడి ఇవి దేనికి గుర్తుందంటే మరి తీర్పుకు గుర్తు. చెప్పండి, ఇత్తడి దేనికి గుర్తు? గట్టిగా నాలా. తీర్పు. ఇత్తడి దేనికి గుర్తు? మన ఇంట్లో ఇత్తడి సామాన్లు, ఇత్తడి బిందెలు ఉంటాయి కదా, ఇత్తడి అని ఎక్కడ వచ్చినా కానీ అవన్నీ తీర్పు. ఇత్తడి పాదాలు. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. మరి కొలిమిలో పుటము వేయబడుట, కొలిమి మనకు తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో మరి వాళ్ళ దగ్గర అది వరిపొట్టు పోసుకొని లేకపోతే బొగ్గులు వేసుకొని ఒక వీల్ లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని తిప్పుతూ ఉంటారు. దాంట్లో నుంచి గాలి వస్తూ ఉంటుంది. అక్కడ బొగ్గుల్లో ఆ గాలి వస్తూ ఉంటుంది, అక్కడ మంట వస్తుంటుంది. అందులో ఐరన్ ఇంకేదన్నా వేసి ఎర్రగా కాలుస్తారు. కాల్చిన తర్వాత
మళ్ళీ పట్టుకారు ఉంటుంది, దాంతో అది తీసుకొని ఒక ఐరన్ దాని మీద ఫ్లాట్గా ఉన్న దాని మీద పెట్టి ఇద్దరు వ్యక్తులు గన్నులు అంటారనమాట. గన్నులు అంటే పెద్ద సుత్తెలు, లావి, చిన్న ఏం సుత్తెలు, అవి లావుగా ఉన్న వాటిని గన్నులు అంటారు. గన్ను, ఆ గన్నులు తీసుకొని మరి అక్కడొక్కడ ఇక్కడొక నిలబడి మరి గట్టిగా లేపి వాటిని కొడతా ఉంటారు. గట్టిగా లేపి కొడతా ఉంటారనమాట. నా చిన్నతనంలో నేను కొలిమి దగ్గర చూసినటువంటి సీన్ అది. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో ఉన్నాయో లేవో, మరి అలాంటి కొలిమిలు ఉన్నాయో లేవో, ఉండొచ్చు. మారుమూల ప్రాంతాల్లో గన్నులు తీసుకొని దాన్ని కొడతా ఉంటారు. అంటే అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఒక ఇనుపది ముందు కాల్చబడింది, పట్టబడిన తర్వాత కొట్టబడుతుంటుంది, గన్నులతో కొట్టబడుతుంటుంది. దెన్ అది నీళ్ళలో పెట్టి మళ్ళీ దాన్ని బొంకలు గొడ్డలు కావాలంటే గొడ్డలి, కొడవలు కావాలంటే కొడవలి, గడ్డపార కావాలంటే గడ్డపార, ఇంకేది కావాలంటే అది. ఒక రకమైనటువంటి ఆకృతిలోకి అది రావాలంటే అది వేడి చేయబడాలి, ఉష్ణం తగలాలా, కాక రావాలా, అది వేడి చేయబడాలా. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఈ కొలిమి సందర్భం అవసరం ఉంటుంది. అందుకనే ఇబ్బందుల కొలిమిలో నేను పుటమి వేసి తిని అంటాడు ఒక దగ్గర. నేను పరీక్షించి తిని ఇబ్బందుల కొలిమిలో నేను పుటమి వేసి తిని. మన ఈ కొలిమి అనుభవంలోకి మనం పోతుండాలా. కొలిమి అనుభవంలోకి రాకపోతే నువ్వు ఒక వస్తువుగా తయారు చేయబడలేవు. కొలిమిలో కాలుతుండాలా, కాక వేడి అంటే దాని అర్థం ఏంటిది? ఉష్ణం నీకు తగులుతుండాలా, ఆ మంట ఈ మంట నీకు తగులుతుండాలా, ఆ ఇబ్బంది రావాలా, మరి సర్రుమంటుండాలా, కాలుతుండాలా, బొబ్బలెక్కుతుండాలా. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో కామన్. ఈ క్రైస్తవ జీవితంలో జరిగేవి. ఒక క్రైస్తవుడు దీని గుండా పోయినప్పుడే ఒక విలువైనటువంటి పాత్రగా, ఉపయోగపడే సాధనంగా చేయబడతాడు. కొలిమిలోకి అనుభవంలోకి రాకుండా నువ్వు ఒక వస్తువుగా చేయబడలేవు. ఒక వస్తువుగా నువ్వు చేయబడకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. మూలన ఉన్నటువంటి కడ్డీలాగానే, మరి ఇనప వస్తువులాగానే, ఇనప ముక్కలాగానే ఉంటావు. ఆ ఇనప ముక్కనే కొలిమిలోకి వస్తే దాన్ని కాల్చి ఒక వస్తువు చేస్తాడు. ఇది ఎట్లనో మరి మన జీవితంలో కూడా ఇవి రావాలా. మళ్ళీ ఆ తర్వాత గన్ను దెబ్బలు తగలాలా. గన్ను దెబ్బలు అంటే ఆటుపోట్లు జరగాల. దెన్ నువ్వు అప్పుడు ఒక వస్తువుగా, బలమైనటువంటి సాధనంగా ఉపయోగపడతావు. యుగ మధ్యాహ్నకాల సమయంలో కొలిమి అనుభవం. అయితే ఈ కొలిమి అనుభవం మనం గమనిస్తే దేవుని యొక్క కాళ్ళు, మరి అక్కడ మనం గమనిస్తే ఇత్తడిని మనం చెప్పుకున్నాం కదా. ఇత్తడి దేనికి గుర్తు? తీర్పు. ఆయన పాదాల దగ్గర తీర్పు ఉంటుంది. మనము దేహముతో జరిగించిన కార్యాలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మనమందరం ఆయన న్యాయపీఠం ఎదుట మన లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఒకరోజు వస్తుంది, ఆయన కాళ్ళకాడికి పోయి ఆయన కాళ్ళకాడి నిలబడే రోజు వస్తుంది. అది న్యాయపీఠం, ఇత్తడి న్యాయపీఠం. ఆ ఇత్తడి న్యాయపీఠం దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఓ సహోదరుడా, సహోదరు, అది తీర్పు. ఎవరికి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. అందరూ అక్కడ నిలబడాల్సిందే. ఆది భూమి పుట్టిన కాడి నుంచి మొదలుకొని ఇంకా పుట్టబోయే వాళ్ళు కూడా ఒక సఫా అనే రోజున దేవుడి దగ్గర, ఆయన పాదపీఠం దగ్గర నిలబడాల్సిందే, న్యాయపీఠం దగ్గర. మరి అక్కడ నిలబడితే నీ పరిస్థితి ఏంటి? ఆయన కాళ్ళు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? ఆయన కాళ్ళు అంటే నువ్వు ఒప్పుకోకపోయినా చివరిగా మనందరం పోవలసింది ఆయన కాళ్ళ దగ్గరికే. యోహాను గారు కూడా ఆడనే పడ్డాడు, ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు అంటాడు. చూడు, చచ్చిన వాని వలె 17వ వచనం. అది యోహాను గారే కాళ్ళ మీద పడితే మనం ఎంత? ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఒక సఫా అనే టైం ఎక్కడికి పోవాలి? యేసుప్రభు పాదాల దగ్గరికి. ఆ ఇత్తడి, ఆ తీర్పు తీర్చే పాదాల దగ్గరకు పోవాల్సి ఉంటుంది. మరి ఆడ నిలబడ్డప్పుడు, తీర్పు కోసం నిలబడినప్పుడు నువ్వే తీర్పు పొందుతావు? అంటే మనం ఏం తీర్పుతాం? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నా కోసం కష్టపడ్డావు, ఇగో ఈ యొక్క నీ యజమానుల సంతోషంలో పాలు పంపులు పొందు, ఇగో ఈ 100 పట్టణాల మీద అధికారివిగా అంటాడా? అయ్యో సోమరమైన చెడ్డ దాసుడా, దాసురాల, నువ్వు నా కోసం ఏం చేయలేదు, మరి ఇగో నరకాగ్నిలోకి పో అంటాడా? ఓ ప్రభువా, తీర్పు ప్రతినానా నీ పాదపీఠం ఎదుట నేను వచ్చి నిలబడేటువంటి అనుభవంలో, ఆ సమయంలో ఓ ప్రభువా, నిరపరాధిగా నిర్దోషిగా నన్ను నిలవబెట్టవా? ఈ రోజున నీ ప్రార్థన దయ ఉండాలా, మన ప్రార్థన దయ ఉండాలా, మన ఆశ దయ ఉండాలా. ఈ బలను సమీపిస్తున్నటువంటి మనతో ఆయన కాళ్ళు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన కాళ్ళు ఎలాంటి అయినటువంటి విషయాలు మనం చూడదలుచుకుంటే, ఆయన కాళ్ళు మరి మన కొరకై గాయాలు పొందినటువంటి కాళ్ళు,
మరి మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుడు. మనకు వాక్యం దొరికే స్థలం దేవుని కాళ్ళు. ఆయన కాళ్ళ దగ్గర ఏముంటాయి? ఆయన మనకేం దొరుకుద్దు? ఆయన కాళ్ళ దగ్గర వాక్యం. ఇక ఆయన కాళ్ళ దగ్గర మనకు పాపక్షమాపణ. ఒక స్త్రీ వచ్చి మరి ఏడుసుద్ది, ఆయన కాళ్ళు ముద్దుకు పెట్టుకుంటుంది, ఆయన కాళ్ళు కళ్ళనీళ్ళతో కడుగుద్ది, ఆయన కాళ్ళు తల వెంట్రుకలతో తుడిసిద్ది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆ కాళ్ళు అవి మనం ముద్దు పెట్టుకునే కాళ్ళు అవి. అసలు విడిచిపెట్టకుండా ఆ కాళ్ళను పట్టుకొని ముద్దు పెట్టుకోవాలి మనం. ఆయన కాళ్ళు అలాంటి ఏడ్చి కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి ఆ అత్తరు పాదాల మీద పోసి ఏడబోయాలా? పాదాల మీద అత్తరు పోసింది. అభిషేకించాల్సిన కాళ్ళు, వాక్యం ఇచ్చే కాళ్ళు అయ్యి. ఆ కాళ్ళే నీ కోసం ఒకనొక రోజున గాయాలు పొందినాయి. ఆ గాయాలు పొందిన కాళ్ళే రేపటి రోజున ఇత్తడి పీఠమై కూర్చొని ప్రపంచమంతా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటాం? మన తీర్పు ఎట్లా ఉండబోతుంది? మంచి తీర్పు కోసం ఎదురు చూద్దామా? అంటే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉంచాలని. పర్లేదు నా కుమారుడా, నా కుమార్తె, ఓ ఏలీమా, నువ్వు నా కోసం ప్రయాసపడ్డావని నీ గురించి చెప్పి ఆ తీర్పు పీఠం దగ్గర ఆయన పాదాల దగ్గర మనల్ని ఉగ్రత నుండి తప్పించేటువంటి వాడుగా మనం ఉండాలని దేవుని యొక్క ఆశ. 3 చూసామా? ఆయన తల, ఆయన కళ్ళు, ఆయన పాదాలు. ఆ తర్వాత కిందికి రండి, 15వ వచనం, 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుండే చెయ్యి, ఆయన చెయ్యి. అదేం చెయ్యి అంటే కుడి చెయ్యి. ఏమండి? ఆయన ఏ చెయ్యి? కుడి చెయ్యి అంటే దక్షిణాస్తం. చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అనుకుంటా. దక్షిణాస్తం అంటే ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడితే నా ఎదురుగా ఉన్నదేమో తూర్పు భాగం, ముఖంకెళ్ళి ఉన్నది. వీపుకెళ్ళి ఉన్నదేమో చెప్పండి పడమర. ఎడం పక్కన ఉన్నదేమో ఉత్తరం, కుడి పక్కన ఉన్నదేమో దక్షిణం. కాబట్టి రైట్ హ్యాండ్ అనేటువంటిది ఏ చెయ్యి? దక్షిణాస్తం అంటారు, దక్షిణాస్తం అంటారు. ఇప్పుడు ఆయన చెయ్యి అంటే టోటల్గా దేవుడి యొక్క పోర్షన్, దేవుడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎంత గొప్పదో, ఆయన యొక్క అవయవ నిర్మాణం ఎంత గొప్పదో, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దేహము ఎంత విలువైనటువంటిదో మనం చూస్తే, 4వదిగా ఆయన కుడి చెయ్యి. ఆ కుడి చెయ్యి ఎంత పెద్దదంటే ఆ కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు. ఎంత పెద్దది అది! ఒక నక్షత్రమే భూమి కంటే చాలా పెద్దది. సైంటిఫికల్గా లెక్క వేయాలంటే నక్షత్రం తెలుసు కదండి, మనకు కనపడతా, పైన కనపడతాయి. సూర్యుడు చంద్రుడు పెద్దగా కనపడతాయి, నక్షత్రాలు ఎట్లా కనపడతాయి? చిన్నగా కనపడతాయి. యాక్చువల్గా ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే కూడా పెద్దది, భూమి కంటే పెద్ద. అంత చిన్నగా ఎందుకు కనపడతాయి అంటే అంత లాంగ్లో ఉన్నాయి అవి, అంత దూరంగా ఉన్నాయి కాబట్టి చిన్నగా కనపడతాయి. అయితే ఆ నక్షత్రాలు, అలాంటి నక్షత్రాలు 7 నక్షత్రాలు ఒక కుడి చేతిలో ఉన్నాయంటే ఆయన అంత పెద్దదోడు చూడండి, ఆయన అంత పెద్ద గొప్పడో చూడండి. ఆయన చెయ్యి అంత పెద్దదో చూడండి. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. ఈ నక్షత్రాలు సంఘానికి గుర్తుగా ఉన్నాయి. ఆత్మీయమైనటువంటి విధానంలో ధ్యానించాలంటే చాలా అర్థాలు ఉన్నాయి దానికి, ఆ కుడి చేతిలో నక్షత్రాలు ఉండడం అండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏందయ్యా అంటే అంత సామర్థ్యం కలిగినటువంటిది కుడి చేయి. ఈ కుడి చేయి ఎలాంటిదంటే ఆదరించేది, కుడి చేత మనం రక్షించేటువంటి దేవుడు. కుడి చేతిలో రక్షణ ఉంది. కుడి చేత ఇక్కడ మరి యోహాను గారిని కూడా 17వ వచనంలో ఉంటుంది. మరి ఆయన చచ్చిన వారి వల్ల పడ్డప్పుడు యోహాను గారి మీద వేసిన చెయ్యి కూడా కుడి చెయ్యే. ఏమంటాడు? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, నా మీద ఉంచు. కుడి చెయ్యి, ఆయన కుడి చెయ్యి ఎలాంటిదంటే 7 నక్షత్రాలు పట్టుకు గొప్ప. ఆయన కుడి చేతిలో కీర్తన గ్రంథం 16:11, కీర్తన 16:11, దేవుడు కుడి చేతిలో ఏమన్నాయంట? నిత్యము సుఖములు గలవు. ఈ మందిరానికి వస్తున్నటువంటి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మరి దేవుడు ఆయన కుడి చేతిలో మరి నిత్యము సుఖముంది.
మందిరంలో ఆయన చేతిలోకి వస్తావా? ఆయన చేతిలో నేను ఎత్తు పట్టుకుంటాడు. నా రెక్కల చాటుని నిన్ను దాచి ఉన్నాను, నిన్ను కాచి ఉన్నాను, నిన్ను భద్రపరిచి ఉన్నాను అంటాడు. ఆయన చేతిలో సుఖం ఉంది. ఎక్కడ దొరకదు నీకు సుఖం? ఆ సుఖము నిత్య సుఖము, ఎవర్ లాస్టింగ్ ప్లెజర్స్. ఆ యొక్క నిత్య సుఖాలు ఆయన చేతిలో ఉన్నాయి. బయట సుఖం, మరి బయట శాంతి కోసం, బయట సంతోషం కోసం ఒకవేళ చేతులు చేస్తూ ఉన్నవేమో. లేదు 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 లేదు, ఒకే ఒక చెయ్యి, ఒకే ఒక దేవుడు, ఆయన చేతిలోనే ఆ యొక్క సుఖం, నిత్య సుఖం ఉంది. నా చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు అంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు ప్రాణం పెడతా. నా చేతిలో నుండి వాటిని ఎవడు అపహరింపడు. నువ్వు దేవుని చేతిలో భద్రంగా ఉంటావు. నువ్వు దేవుని చేతిలో ఎట్లా ఉండగలం? మనం భద్రంగా ఉండగలం. వస్తావా ఆయన చేతిలోకి? ఆయన చేతిలోకి వస్తావా? పోయిన ఆదివారం మరి రొట్టెల గురించి చెప్పుకుంటూ సంఘ ప్రార్థనలో రొట్టెల గురించి చెప్పుకున్నప్పుడు ఆ రొట్టె ఆయన చేతిలోకి వచ్చింది, యేసు ప్రభు చేతిలోకి వచ్చింది కదా. రొట్టె యేసు ప్రభు చేతిలోకి వచ్చింది. ఇంటి దగ్గర నుండి ఆ పిల్లోళ్ళ తల్లి కావచ్చు బహుశా, వాడికి ఇస్తే వాడి దగ్గర నుండి వాడు బాక్సులోకి, ఆ బాక్సులో నుండి శిష్యుల దగ్గర నుండి యేసయ్య చేతిలోకి ఆయన వాటిని పట్టుకొని అంటాడు కదా. ఎప్పుడైతే యేసు ప్రభు చేతిలోకి ఆ రొట్టెలు వచ్చాయో అప్పుడు ఆశీర్వాదం. యేసు ప్రభు చేతిలోకి నువ్వు వచ్చిందాకా నీ జీవితంలోకి ఆశీర్వాదం ఉండదు. రా, ఆయన చేతిలో పెట్టబడు, ఆయన చేతిలోకి అప్పగించుకో, ఆయనకు సబ్మిట్గా, ప్రభువా నేను నీ చేతిలోకి వస్తున్నానయ్యా, ఏమన్నా చేసుకో అని చెప్పు. నీ జీవితానికి ఆయనకు అప్పగించు. దేవుడి చేతిలోకి మనం రానంతకాలం, దేవుడికి స్టీరింగ్ అయినంతకాలం అది అగమ్య గోచరమే. మన చేతిలో స్టీరింగ్ ఉంటే అది ఆడిగిపోద్దో. అదే దేవుడు నడిపాడు అనుకోండి, బండి డ్రైవర్ ఏసుడైనా తిన్నని దారిన నడిపించును, కనుపాపవలె కాపాడును, ఇది నిశ్చయము. నా యొక్క బండికి డ్రైవర్ యేసు ప్రభు అయితే ఆయన చేతిలో స్టీరింగ్ పెడితే, ఆయనే డ్రైవర్ అయితే తిన్నని దారిలో, అదే బండి డ్రైవర్ సతానుడైన వంకర త్రోవల నడిపించును, పాపపు బురదలో దించి వేసి త్రోయును నరకములో. సాతానికి అప్పగించిన అనుకో, మన నీ బండి డ్రైవరు సాతానికి ఇచ్చామనుకోండి, లీడింగు స్టీరింగు ఆడి చేతిలో పెడితే వంకర త్రోవలో వంకర అడిపోయి గుద్దుకొని ఇటుపోయి గుద్దుకొని అక్కడ వేసిపోయి అక్కడ బురదలోకి దింపి, కంపంలోకి దింపి, ఇబ్బందిలోకి దింపి, నష్టంలో దింపి, ఏడిపించి చివరికి ఆడుకో బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆడ ఆపుతురిగా నేనేం చేయను అంటాడు. ఎవరు? సాతాన్ అయితే మన డ్రైవర్, మన జీవితానికి బస్ డ్రైవర్. బట్ మన జీవితానికి బండికి డ్రైవర్ యేసు ప్రభు అయితే తిన్నని త్రోవ. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ ఇంటూ గాడ్స్ హ్యాండ్స్. మనంగా మన జీవితాన్ని దేవుడి సన్నిధిలో అప్పగించుకోవాలి. రా ఆయన చేతిలోకి, ఆయన చేతిలో పెట్టబడు. సమస్త సృష్టి ఉంది కదా, ప్రపంచం ఆయన గుప్పిట్లో ఉంది కదా, ప్రపంచం ఆయన గుప్పిట్లో ఉంది. ఆయన చేతిలో ఏమన్నా తెలుసా? నిత్య సుఖాలు, ఆరోగ్యం, సంతోషం, రక్షణ, రకరకాలు ఉన్నాయి. కుడి చేతిని గురించి ధ్యానించినప్పుడు చెప్పాను అనుకుంటా, భద్రత, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి ఆయన కుడి చేతిలో. ఆయన గుప్పిట్లో ఏమన్నాయి తెలుసా? కీర్తన 145:16, 145:16-15 కీర్తన. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను. దేవుడు గుప్పిల్లో ఏముందో తెలుసా? అన్నం కూడా ఉంది. ప్రతి జీవి కోరిక, సింహానికి ఏం పెట్టాలో దానికి అది ఆయన చేతిలోనే ఉంది. మనం ఏం తినాలో, ఇప్పుడు మా ఇంటికి పోయిన తర్వాత ఏం తినాలో కూడా అది ఆయన నుంచి వస్తుంది, దేవుని గుప్పిల్లో నుంచి. అనండి, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు అంటే ఆయన గుప్పిల్లో సింహానికి పెట్టే అన్నం ఉంది, నీకు పెట్టే అన్నం కూడా ఆయన గుప్పిల్లోనే ఉంది. ఆడ నుంచే వస్తుంది, రాలుతుంది.
ఆ చేతుల్లో నుంచి, ఆ గుప్పుల్లో నుంచే రాలేది, వచ్చేది. మనకు అన్నం పెట్టేది ఆయనే. ఆయన చేతిలో ఎన్నో ఉన్నాయి, నిత్య సుఖాలు ఉన్నాయి, భద్రత ఉంది, ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది, కాపుదల ఉంది, నీడ ఉంది. ఇక మధ్యాహ్నకాల సమయంలో ప్రకృతే ఉంది ఆయన చేతిలో. 7 నక్షత్రాలు పట్టుకున్నటువంటి దేవుడు. నువ్వు ఆయన చేతిలోకి రా, ఆయన చేతిలోకి అప్పగింపబడు, ఆయన చేతిలోకి సబ్మిట్గా, ప్రభువా ఇగో నేను నీ చేతిలోకి వస్తున్నానయ్యా, నన్ను అప్పగించుకుంటున్నానయ్యా నీ చేతిలోకి, తీసుకో ప్రభువా, నన్ను నీ చేతిలోకి తీసుకోయ్యా అని మన ప్రభు సన్నిధిలోకి చెప్పుకున్నాను పెట్టబడ్డామనుకోండి. ఆయన చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నటువంటి దేవుడు నిన్ను పట్టుకోలేడా? నీ కుటుంబాన్ని పట్టుకోలేడా? నీ ఉద్యోగాన్ని పట్టుకోలేడా? నీ పిల్లల్ని పట్టుకోలేడా? లేకపోతే నీ ఇంటిని పట్టుకోలేడా? నీ అవసరాలను పట్టుకోలేడా? ఆయన చేతిలో అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి కదా. సర్వ సృష్టి ఆయన చేతిలో ఉంది కదా. అంత గొప్ప దేవుడు కదా. రావా, ఆయన చేతిలోకి రా, నిన్ను వాడుకుంటాడు దేవుడు. చివరితో ఒకటి చూసుకొని బలలో పాలు పంపులు పొందుతాం. 16వ వచనం. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెలుచుంది. ఆయన నోరు అని, ఆ తర్వాత ఆయన శబ్దం, ఆయన కంఠస్వరం కూడా 15వ వచనం చివరి లైన్లో ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన నోరు ఎట్లుందంటే ఖడ్గం, కత్తి, 2 అంచులు గల ఖడ్గం. చెప్పండి, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. 2 అంచులు ఉన్నాయి దానికి, అట్ ది సేమ్ టైం వాడి అంటే పదును గల ఖడ్గం. అంటే 2 అంచులు కత్తికి, 2 అంచుల కత్తి చూసారా? మనకు ఇళ్లలో వాడే ఉండే కత్తికి ఒకవైపే పదును ఉంటుంది, అంతేనా? ఒకవైపు అంతా ప్లాస్టికో కట్టెనో పెట్టి ఉంచుతారు. కొయ్యనీకి ఒకవైపే ఉంటుంది, 2 వైపులు ఉంటుందా? కొన్ని ఉంటాయి చూసారా? అది 2 అంచులు అంటే ఇటు షార్ప్. వాక్యం అనేటువంటిది 2 అంచుల ఖడ్గం. వినోళ్ళకే కాదు, చెప్పోళ్ళకు కూడా దిగుద్ది అప్పుడప్పుడు. అర్థమవుతుంది అనుకుంటా కదా. ఒక మాట, దేవుని వాక్యం ఎలాంటిదంటే 2. ఒక మాట మరి ఇక్కడికి నిలబడి ఎవరైనా చెప్తున్నారు, దేవసేవకులు, వర్తమానికులు ఇంకెవరైనా చెప్తున్నారు అని నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే ఆన్ ది స్పాట్, ఆ సమయంలో విశ్వాసులకే అనుకోవద్దు. ఇప్పుడు ఆ మాట ముందు ఈయన కోసుకుంటూ వస్తుంది. అర్థం చేసుకోవాలి. 2 అంచుల ఖడ్గం ఒక్కళ్ళకే కాదు, బోధకులకి 7 అంతల తీర్పు ఉంటుందంట, తెలుసా అండి? బైబిల్లో ఉంది. రెట్టింపు తీర్పు, 7 అంతలు. ఒక విషయం కట్టుబడి ఒక విషయం మాట చెప్పామంటే దానికి తప్పు చేస్తే విశ్వాసులు దేవుడు ఒకసారి శిక్షిస్తే సేవకుడిని 7 సార్లు శిక్షిస్తాడు. రెట్టింపు దండన, డబల్, ఇంకా ఎక్కువ. దేవుడు కష్టపెట్టదలుచుకుంటే, ఒక సేవకుడిని ఇబ్బంది పెట్టదలుచుకుంటే విశ్వాసాల కంటే డబల్ ఉంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా దేవుడికి మరి అక్రమంగా సేవకుడైనా, నేనైనా, ఎవరైనా మరి ప్రవర్తిస్తే వాళ్ళకు వచ్చేది 2 అంతలు, విశ్వాసాలకు తక్కువ. ఇంకా మరి ఎక్కువ దండనకు గురవుతాం బోధకులమైన మనం అంటాడు యాకోబు అంటాడు. రెట్టింపు దండనకు గురవుతాం అంటాడు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే దేవుని వాక్యము 2 అంచులది. ఒకటే కాదు. మనం అనుకుంటాం వేరే వాళ్ళకు చెప్తున్నామని, అది మనకు కూడా తగులుద్ది. వేరే వాళ్ళకు అనుకుంటాం, కాదు మనకే. 2 అక్కడ దిగుతుంటుంది, ఇక్కడ దిగుతుంటుంది. మరి మామూలుగా అయితే, మామూలు విషయాలైతే, మామూలు మాటలైతే అది వేరేది లోక సంబంధమైనటువంటి పంచాయతీలు, గొడవలు అయితే ఒకవైపే పోద్దేమో. దేవుడి వాక్యం అట్లుండదు, 2 వైపులా అన్ని బాటమ్స్ను కోసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఈ 2 అంచుల ఖడ్గం అంటే ఏందో తెలుసు కదా, వాక్యం. ఎక్కడుందన్నమాట? హెబ్రీ 4:12. హెబ్రీ 4:12.
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుడి వాక్యం చెప్తుంటే కీళ్ళ మూలుగులు ఆడికి కూడా గుచ్చుకుంటుంది అన్నమాట. కీళ్ళు ఉన్నాయి, కీళ్ళు ఇక్కడ కీళ్ళు ఎముకల మధ్యలోకి దూరి ఎముకలని కీళ్ళని ఇడదీసి అక్కడ ఉన్న మూలుగుల్లో కూడా పోయి తలంపుల్లో పోయి హృదయంలోకి పోయి శోధిస్తుంటుంది అన్నమాట. ఏంటిది? వాక్యం. ఈ వాక్యం ఇది దేవుడు యేసుప్రభువు వారు కలిగి ఉన్నాడు. డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, రెండంచుల ఖడ్గము, వాడి అయినటువంటి ఖడ్గము, హృదయాన్ని తలంపులకు లోపలకు దూరే ఖడ్గం అది. వాక్యం అంటే అట్లా ఉండాలి, దూరాలి. ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, ట్యాబ్లెట్ వేసుకుంటే జరిగేది ఏంటంటే, ట్యాబ్లెట్ ఒక ఘన పదార్థంగా మనం నీళ్లతో ఎప్పుడైతే తీసుకుంటామో అది కడుపులో పోయిన తర్వాత నీళ్లలో కరిగిన తర్వాత అది బ్లడ్లోకి పోవాలి, రక్తంలోకి పోవాలి. రక్తంలోకి పోయిన తర్వాత ఎక్కడైతే బాధాకరమైనటువంటి విషయం ఉందో అక్కడ పోయి అది పనిచేస్తుంది. బ్లడ్లోకి పోంది, బ్లడ్లోకి రాంది ఆ కెమికల్, ఆ ఉపయోగించినటువంటి ఆ మెడిసిన్ పనిచేయదు. అయితే ఇది ఎట్లనో వాక్యం మనం విన్నప్పుడు దాన్ని పూర్తిగా అన్వయించుకొని అరిగించుకొని అది ఎక్కడికి పోవాలంటే మన బాడీలోకి రక్తంలోకి పోవాలి. రక్తం ఎక్కడికైతే పోద్దో అక్కడికి పోవాలా, కీళ్ళలోకి పోవాలా, మూలుగులోకి పోవాలా. పూర్తిగా మన బాడీని అంతా అది షేక్ చేయాలి వాక్యం అంటే. మరి ఒప్పుకుంటున్నామా? కుచ్చబట్టడానికి నరగబట్టడానికి ఉపయోగించుకుంటున్నామా? వాక్యం అంటే ఏందండి? ఖడ్గం. అంటే బయట విషయాలు వేరే విషయాలు ఉంటాయి, కత్తుపోటు వంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, మనసును గాయపెట్టేటువంటి వారు ఉంటారు, ఇబ్బంది పెట్టేటువంటి మాటలు. అవి కాదు. వాక్యం విషయానికి వస్తే మనం ఒప్పుకోకపోయినా వాక్యం ఖడ్గమే. వాక్యం సూది మందే, వాక్యం ఇంజెక్షనే. కుచ్చుకోవాలా, కుచ్చుకుంటప్పుడు సురుక్కుమంటది. కానీ ఆ కుచ్చుకోవడానికి మనము అవకాశం ఇస్తే ఏం చేస్తుంది? అది మన జబ్బు తీసేస్తుంది. చిన్నగా దూరడానికి మెడిసిన్ నీ ఒంట్లోకి రావడానికి చిన్న సోటి. ఇప్పుడు సెలైన్ బాటిల్ ఎంత ఉంటుందండి? సెలైన్ బాటిల్ చూసారా? లావు సైజు, కనీసం ఈ సైజు ఉంటుంది కదా. ఇప్పుడు ఇంత లావు సెలైన్ బాటిల్ నీకు ఎక్కియాలంటే కనీసం ఇంత లావు సూది పెడతారా? ఇప్పుడు ఇంత లావుది అనుకుందాం సెలైన్ బాటిల్, పోని సగం సూది కాదుగా, చిన్నది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి కొంచెం నువ్వు నొప్పి వచ్చేటట్టు ఇవ్వు, ఇంత ఎక్కిస్తాడు. ఒక సెలైన్ కాదు, 100 ఎక్కివచ్చు ఇప్పుడు అప్పుడు అందులో నుంచి. అర్థమైందా? సన్న ఇంజెక్షన్ మందం నువ్వు చోటిస్తే నొప్పికి దేవుడు నీకు ఎంత ఎక్కిస్తాడు? మినరల్స్, మల్టీవిటమిన్స్ నీకు ఎంత ఎక్కిస్తాడో తెలుసా? గ్లూకోస్ బాటిల్స్. తట్టుకోలేవు, లేచి నువ్వు పండుకున్నోళ్ళం లేచి కూర్చొని ఎగిరి గంతులు వేసేటట్టు చేస్తాడు. ఎప్పుడు? ఆయన అంటున్నాడు ఇంతలా ఎక్కియాలి కాబట్టి ఇంతన్నీ అనట్లే ఆయన, కొంచెమే సూది, అసలు వేసినట్టు కూడా ఉండదు. కొంతమంది వేస్తుంటాయి డాక్టర్లు. అంత చిన్న చోటిస్తే ఇంతమంది ఎక్కిస్తాడు. వాక్యం అంటే అది నిన్ను స్వస్థపరిచేది. బట్ సురుక్కుమని అటువంటి ఆ చిన్న చోటు కూడా మనం ఇవ్వకపోతే బాగోదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ నొప్పికి, ఆ కుచ్చబట్టడానికి, ఆ సూది సూది ద్వారా కుచ్చబట్టడానికి మనం యాక్సెప్ట్ చేయాలి. నాకు ఆ నొప్పి కూడా వద్దనుకుంటే సూదే లేడు ఆయన, సెలైన్ లెక్కీలేడు. అర్థమవుతుందా? సెలైన్ లెక్కీలేడు ఆయన, సూదే లేడు. ముందది క్యానల్ పెట్టడానికి నాకు అవకాశం ఇస్తే నేను సెలైన్ లెక్కిస్తా అంటాడు. వద్దు ప్రభా నొప్పి అంటే కాంట, ఆయన చేయలేడు. ఇక మధ్యాహ్నకాల సమయంలో ప్రియ సోదరుడు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు, వాక్యాన్ని గౌరవించుదాం. 2 అంచుల గల ఖడ్గం ఆయన నోట్లో నుండి వెలువడుతుంది. ఆయన వాక్యం 2 అంచుల ఖడ్గం. అది అక్కడిక్కడ కోసేది. అందరినీ చెప్పేవాళ్ళకి, చెబుతున్న వాళ్ళకి, వినేవాళ్ళకి, వింటున్న వాళ్ళకి, అందరికీ ఇది సమానంగా మరి తిరిగి వచ్చి సరని కోసి పడేస్తుంటుంది. మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ ఖడ్గానికి, ఆ వాక్య ఖడ్గానికి మనం విధేయత చూపించాలి.
ఓ ఖడ్గం తెగుతుందంటే ఎట్లా? ఖడ్గం దాని బుద్ధే తెగేది, దాని బుద్ధే తెంపటం, దాని బుద్ధే కోయటం. ఖడ్గం అంటే ఖడ్గం ఉన్నది ఎందుకు? కత్తి ఉన్నది ఎందుకు? కోయటానికే కదా. వాక్యం అనేటువంటి ఖడ్గం ఉన్నది ఎందుకు? మనం సరిచేయడానికే కదా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో అక్కడ మరి పద్మాసులో దైవజనుడు యోహాను గారు పద్మాసులో చూసినటువంటి ఆ దర్శనం, దైవ దర్శనంలో ఈ 5 రకాలైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని ఆరాధన వర్తమానంలో చూసాం. దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క స్ట్రక్చర్, బయటికి కనపడేటువంటి ఆ ఫిజికల్ అపీరియన్స్ చూడడానికి ఆయన తల 2, అదే తల వెంట్రుకలు 2, ఆయన నేత్రాలు కళ్ళు 3, ఆయన పాదాలు 4, ఆయన చెయ్యి 5, ఆయన నోరు, గొంతు, స్వరం, అది వాక్యానికి సాదృశ్యంగా ఉందని. సరే, ఈ స్ట్రక్చర్ మనకేం తెలియజేస్తుంది? మరి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది. ఇన్ని రకాలుగా ఆయన గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినోడు. అలాంటి దేవుడిని కలిగినటువంటి మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలా. అయితే మొదటివాడిగా, కడపటివాడిగా అదే అధ్యాయంలో, మన మృతుల్లో ఉండి సజీవులు లేచిన వాడిగా అదే అధ్యాయంలో, మరి ఆ యొక్క ఏంటండి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే సువర్ణ దీపస్తంభాల మధ్యలో ఉండేవాడుగా, దీపస్తంభాల మధ్యలో సరిచేయడానికి ఉండేవాడుగా, ఓ ప్రభు నా జీవితంలో కూడా ఉండి ప్రభు నన్ను సరిచేస్తూ, ఓ నువ్వు గొప్ప గుణగణాలు కలిగాను, నీ గొప్పతనం అంతుందయ్యా, ఇట్లాంటి దేవుణ్ణయ్యా నేను కలిగి ఉంది, అల్లటప్ప రాయి రప్ప కాదయ్యా, నువ్వు ఆకారం లేని దిక్కుముక్కు లేనివాడు కాదయ్యా, ఓ ప్రభు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి గుణగాలాలు, అంత అద్భుతమైనటువంటి మరి ప్రభు నీవు శారీర సౌష్ఠవం కలిగినటువంటి దేవుడు ప్రభువా, ఇట్లాంటి గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నటువంటి ధన్యత నాకు ఇచ్చావయ్యా, నేను కూడా నీ స్వభావంలోకి మారి, నీ స్వరూపంలోకి మారి నీ కొరకు బ్రతుకున్నట్లు నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి మన ప్రభువుని అడిగి ఆయన కొరకు బ్రతుకున్నట్లు ప్రభు రక్తము మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.